యూనియన్ తెలంగాణ గ్రామ పంచాయతీ మహాసభను తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ మహాసభను గ్రామ పంచాయతీ 2వ మహాసభను 5వ తారీఖు నాడు జరిగే మహాసభను 5వ తారీఖు నాడు నారాయణపేటలో జరిగే మహాసభను గ్రామ పంచాయతీ వర్కర్స్ కార్మిక మహాసభను కార్మికుల ఐక్యత సమస్యలన్నీ తీరాలంటే తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUCI కార్మికుల ఐక్యత 2వ మహాసభను నారాయణపేట జిల్లాలో రేపు అంటే ఏప్రిల్ 5 తారీఖు నాడు జరుపుకుంటున్నారు. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి చట్టం లేదు. నాడు బ్రిటిష్ పరిపాలన పోయిన తర్వాత గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. గ్రామ పంచాయతీలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ప్రభుత్వం పోయినా ఎవరు పోయినా సహాయ సహకారాలు చేసి ఆ గ్రామాన్ని చిత్తశుద్ధిలో ఉంచిన పరిస్థితి గ్రామ పంచాయతీ వర్కర్స్కి. కానీ వాళ్లకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక చట్టం తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కోరుతున్నటువంటి కొన్ని చట్టాలను, కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, ఇప్పటికీ వాళ్లకు ఇన్సూరెన్స్ లాంటివి ఏమి లేవు, అటువంటి సౌకర్యాలు చేయాలని, ఇవన్నింటినీ ఇప్పటి వరకు 1600-500 జీతాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి కొట్లాడడం వల్ల ఇవాళ 9500 రూపాయల జీతాలు నామినల్గా పెంచుకోవడం జరిగింది. కానీ ఆ జీతాలు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో అమలు జరగలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ వర్కర్స్ విషయంలో చట్టాలను తేవాలి. ఆ చట్టాలతో గ్రామ పంచాయతీ కార్మికులకు లాభాలు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది. అదే సందర్భంగా రేపు నారాయణపేటలో 11 గంటలకు జరిగే 2వ మహాసభను విజయవంతం చేయడానికి గ్రామ పంచాయతీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరూ వెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ ప్రగతిశీల యూనియన్స్ అన్నీ కూడా దానికి మద్దతు తెలియజేస్తుంది. కాబట్టి TUCI అంటే ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా కూడా మద్దతు తెలియజేస్తున్నది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా తరఫున అందరి కార్మికులను ఆ మహాసభను పోయి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది.